వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇంకో చాలా బాగున్నానండి. కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ వచ్చేసి వెళ్ళిపోండి. సో నేను లాస్ట్ వీడియో చెప్పేసాను కదా, పిజ్జా వీడియోలోని స్వీట్ కార్న్తో కొన్ని రెసిపీ చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూసాను చెప్పేసి. సో ఫైనల్గా అయితే నేనైతే స్వీట్ కార్న్తో 3 రెసిపీస్ చేస్తాను అనమాట. చాలా బాగుంది రెసిపీ అయితే, మీరు లాస్ట్గా చూసాను వీడియోని అయితే. ఈ స్వీట్ కార్న్ ముక్కల కింద కట్ చేయడానికి చాలా కష్టపడ్డాను అనమాట. నేను ఎప్పుడు ఇంతలా కష్టపడలేదు, దేని గురించి అంతలా కష్టపడ్డాను అనమాట. అసలు చిన్న చాకుతో కట్ చేసిన రాయి రావట్లేదు అనమాట. మళ్ళీ పెద్ద చాకు తీసుకున్నాను అనమాట, దాంతో కట్ చేస్తే కానీ ఇది రాలేదనమాట. సో ఇదైతే ఫస్ట్ అనమాట చేస్తున్నాను ఇక్కడ రెసిపీ నేను. దీన్ని నేమ్ వచ్చేసి క్రీమీ చీజీ కార్న్ అనమాట. టేస్ట్ చాలా బాగుంది నిజంగా. పిల్లలు అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే బటర్ అయితే వేసుకోండి. అది కరుగుతున్నప్పుడు గార్లిక్ చాలా చిన్న ముక్కలను కట్ చేసుకుని దాంట్లో వేసుకోండి. ఇప్పుడైతే 1 స్పూన్ మైదా దాంట్లో వేసుకోండి. 1 స్పూన్ కూడా అక్కర్లేదు అనమాట, 1/2 స్పూన్ వేసుకొని సరిపోతుంది అనమాట. వేసుకున్న తర్వాత మిల్క్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ దాన్ని. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, పెప్పర్ వేసుకోండి అండ్ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి దాంట్లోని. దాని తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ వేసుకోండి. దాని తర్వాత మనం ముందే స్వీట్ కార్న్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో స్వీట్ కార్న్ అయితే వేసేసుకోండి. దాంతో చీజ్ అయితే వేసేసుకోండి. కొంచెం చీజ్ మెల్ట్ సరిపోతుంది అనమాట. మనది అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా క్రీమీ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. బాగా నచ్చింది నాకు. నేను చిల్లీ ఫ్లేక్స్ అన్ని లాస్ట్లో వేసుకున్నాను అనమాట. అంటే నేను ఫస్ట్లోని హడావిడిగా మర్చిపోయాను అనమాట, కంగారులోని. దాని తర్వాత నాకు లాస్ట్ గుర్తొచ్చింది, మళ్ళీ అయితే ఇప్పుడు వేసాను అనమాట. ఫస్ట్ అయితే నేను వేయలేదు, దాని తర్వాత అయితే వేసాను అనమాట. దాని తర్వాత వేసిన టేస్ట్ బాగానే ఉంది అనుకోండి. ఇది సెకండ్ రెసిపీ అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇదైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని బటర్ అయితే వేసుకోండి. దాని తర్వాత స్వీట్ కార్న్ వేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, మన ఇంట్లో మసాలా ఉంటుంది కదా, బ్లాక్ పెప్పర్ ఉంటుంది, ధనియాల పొడి ఉంటుంది కదా, చాట్ మసాలా కూడా చాలామంది ఇంట్లో ఉంటుందిలేండి. సో ఈ 3 వేసేసుకోండి. దాని తర్వాత ఆనియన్ వేసుకోండి, టమాటా వేసుకోండి అండ్ లాస్ట్లో లెమన్ పిండండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుంది అనమాట. ఇంత సింపుల్గా ఉంది చేయడానికి, మీకు చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంది కదా, కానీ టేస్ట్ మాత్రం అలా ఉందనమాట, అదిరిపోతుంది అనమాట. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఒకటి పాలు లేదనమాట. పాలు లేదు, మైదా లేదు, గార్లిక్ లేదనమాట. సో ఇది 3 వేరే వాళ్ళు తెప్పించాను నేను. తెచ్చే వరకు కూడా టెన్షన్ అనమాట, ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు వీడియో స్టార్ట్ చేయాలని చెప్పేసి నాకు. ఇంకా 2 రెసిపీస్ అయిపోయింది కదా, ఇది లాస్ట్ రెసిపీ అనమాట. సో ఇది కూడా సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ ముక్కలు మనం స్టార్టింగ్లో కట్ చేసుకున్న ముక్కల కింద, చిన్న ముక్కల కింద. సో ఆ స్వీట్ కార్న్ దీంట్లో పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వండి. అసలు స్వీట్ కార్న్ ఇలా కాదనమాట, దీన్నే 4 ముక్కల కింద చేసుకోవాలి. కాకపోతే నాకు 4 ముక్కల కింద అవ్వట్లేదు అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇలాగే నేను ఒక స్వీట్ కార్న్ మొత్తం తీసుకొని 5 పీసెస్ కింద కట్ చేసుకొని ఇక్కడ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మన స్వీట్ కార్న్ ఫ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దానిపైన మసాలా రాయాలి కదా, అది ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకున్నాను, గరం మసాలా వేసాను అనమాట అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాను. దాంతోపాటు లెమన్ కొంచెం పిండాను అనమాట. ఇంకా ఆయిల్ గట్టి ఇంకేం అవసరం లేదనమాట. స్వీట్ కార్న్ రెసిపీస్ చేశానప్పటి నుంచి అసలు నాకు నిద్రే పట్టలేదు అనమాట. ఎప్పుడు ట్రై చేస్తాను అబ్బాయి, ఎప్పుడు తిందామని చెప్పేసి చాలా అంటే చాలా నాకు వెయిట్ చేశాను అనమాట నేనైతే. సో నేను లాస్ట్ డే అయితే పిజ్జా చేశాను కదా, అండ్ దాని తర్వాత నెక్స్ట్ డేనే అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నేను. అసలు ఇవాళ మ్యాంగో కేక్ చేద్దాం అనుకున్నాను. మ్యాంగో కేక్ కానీ లేదంటే మ్యాంగో స్వీట్ కానీ చేద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే దానికి కావాల్సిన ఇంట్లో ఏమి లేవన్నమాట, అవన్నీ తెచ్చుకోవాలి. సర్లే నెక్స్ట్ డే ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఇంట్లో ఉంది అని చెప్పేసి వెయిట్ చేస్తాను అనమాట నేను. ఇదైతే పెరి సాస్ అనమాట, మన స్వీట్ కార్న్లోకి అనమాట. మనం ఇందాక స్వీట్ కార్న్ ఫ్రై చేసుకున్నాం కదా, సో దాంట్లోకి అనమాట. ఇదైతే ఫస్ట్ పెరుగు వేసుకోండి, దాని తర్వాత టమాటో కెచప్ వేసుకోండి, ఇంకా మైనస్ ఉంటుంది కదా, సో మైనస్ కూడా కొంచెం మిక్స్ చేసుకోండి. మన పెరి సాస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ ఉత్తనే తినేసరికి చాలా బాగుంది పెరి సాస్ అయితే. అమ్మయ్య, మొత్తం 3 అయితే రెసిపీస్ రెడీ అయిపోయినాయి అనమాట. నేనైతే చాలా కష్టపడ్డానండి. అంటే మొత్తం 3 రెసిపీస్ ఒకసారి చేశాను కదా, సో దానివల్ల కష్టపడ్డాను అనమాట. నేను సింగిల్ ఒకటి చేసుకుంటే ఇంట్లో పర్లేదులేండి, నేను మొత్తం 3 ఒకసారి ట్రై చేశాను కదా, సో దానివల్ల కొంచెం కష్టం అనిపించింది నాకు. ఇంకోటి ఫ్యాన్ అయితే వేసుకోలేదనమాట. ఒకటి పక్కన చెమ్మట్లు అనమాట, ఒక పక్కన వేడి అనమాట. ఇవాళ అయితే నా అదృష్టం బాగుందనమాట. చిన్నడైతే పడుకున్నాడు, వాడు పడుకునేటప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ రెసిపీస్ అయితే 3. తర్వాత అంతా అయిపోయింది, వాళ్ళు లేచాడు అనమాట చిన్నడైతే. ఇంకా చూడడానికి చాలా ఈజీగా ఉంది కదా, కాకపోతే అంత ఈజీగా ఉండదు అనమాట యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అయితే. ఒక పక్కన కుకింగ్ చేసుకుంటుండే, ఒక పక్కన వీడియో తీసుకుంటున్నాను అనమాట, ఇంకో పక్కన పిల్లలు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని తిందామని చెప్పే టైంకి పిల్లలు అయితే 3 వచ్చారనమాట. సో మా దక్షు బిందు వచ్చారు అండ్ దాంతోపాటు జషి కూడా వచ్చారనమాట. 3 బయట అయితే ఆడుకున్నారు, 3 అయితే ఇంట్లోకి వచ్చారనమాట. సర్లేని చెప్పేసి బాగుందో లేదని చెప్పి వాళ్ళతో చెప్పిద్దామని చెప్పేసి వాళ్ళకి అయితే ఇచ్చానమాట. వాళ్ళకైతే చాలా మంచిది 3 అయితే. 3 కన్నా చీజ్ తోటి చేశాక నేను చీజ్ స్వీట్ కార్న్ అని చెప్పేసి, చీజ్ కార్న్ అని చెప్పేసి, క్రీమీ చీజ్ కార్న్ అని చెప్పేసి, అది చాలా మంచిది అనమాట. మొత్తం అంతా వాళ్ళు తిన్నారు 3 అయితే. 3 బాగా తిన్నారనమాట. కాకపోతే చీజ్ది అయితే బాగా తిన్నారనమాట, ఇష్టంగా మొత్తం తినేసారు వాళ్ళు అయితే.
మీ ఇంట్లో పిల్లలు తప్పకుండా చేసి పెట్టండి. క్రీమీ చీజ్ అయితే చాలా బాగా తింటారనమాట. ఎందుకంటే మా వాళ్ళు చాలా బాగా తిన్నారంటే ఇష్టంగా తిన్నారనమాట. అండ్ మీకు కూడా చేసి పెట్టండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. యూట్యూబ్లో షార్ట్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అనమాట. ఏంటంటే కుకింగ్ వీడియో కానీ లేదంటే నేను నార్మల్గా మాట్లాడే వీడియో కానీ ఎక్కువ పెడుతుంటే అసలు అవి ఎక్కువ పోవట్లేదు అనమాట. వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు అనమాట. అలా కాకుండా నేను వాయిస్కి డబ్ చేసి మనం వీడియోస్ చేస్తాం కదా. సో మూవీ సాంగ్స్ కానీ కామెడీ క్లిప్స్ కానీ చేస్తాం కదా. అలాంటి వాటికైతే వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి అనమాట. నాకు అర్థం కావట్లేదు. అంటే రియల్ లైఫ్లో మనం చేసిన దానికైతే వ్యూస్ సరిగ్గా రావట్లేదు అనమాట. ఇలా వీడియోలు చేసుకుంటుంటే మాత్రం వ్యూస్ బాగా వస్తున్నాయి అనమాట. నేను కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే దానికే సబ్స్క్రైబ్లు కూడా ఎక్కువ వస్తున్నారనమాట. నేను కామెడీ వీడియో చేస్తున్నాను కదా, సో దానికే వ్యూస్ ఎక్కువ వస్తుంది, సబ్స్క్రైబ్ కూడా ఎక్కువ వస్తున్నారనమాట. ఇంకా అదే కంటిన్యూ చేస్తాను నేను కూడా. ఎందుకంటే నా దగ్గర నుంచి మీకు అదే కామెడీ వీడియోలు నచ్చినట్టున్నాయి అనమాట. ఎందుకంటే నార్మల్ వీడియోలు పెట్టి మీరు చూడట్లే కదా, సో నేను కూడా కామెడీ వీడియోలు పెడుతుంటాను, చూసాను మీరు కూడా. సో చూసి వెళ్ళిపోకుండా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఒకటి మ్యాంగోది రెసిపీ చేద్దాం చూస్తున్నాను అనమాట. సో మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. నాకు గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ ముఖ్యం అండ్ లైక్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.